దేవుని నామము మహింపరచబడును గాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. భయపడకుము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. భయపడకుము. దేవుని వాక్యము మనల్ని ఎప్పుడు ధైర్యపరిచే మాట ఏంటంటే భయపడకుము, భయపడకుము. 365 సార్లు వ్రాయబడి ఉందని చెప్తూ ఉంటారు. కాబట్టి మనం భయపడకూడదు. దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఆయన మన పక్షము నుండి కార్యములు చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ధైర్యముగా ఉందాం. ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి నువ్వు నా సొత్తు అంటున్నాడు. మనం ఆయన సొత్తు అయి ఉన్నాం. ఆయన చేత సృజించబడిన వారముగా ఉన్నాం. ఆయన కుమారులుగా మనము పరిగణింపబడుతున్నాం. కాబట్టి మనము ధైర్యంగా ఉందాం. ఆయనకి మనం తెలుసు, మన పేరు తెలుసు, మన సమస్తం తెలుసు. కాబట్టి దేవుడు మనకు సమస్తమై ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉందాం. దేనికి భయపడక ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన కృప మనం నిత్యము అనుభవిద్దాం. దేవుడు ఎట్టి కృప దయచేయను గాక. మా దేవా నీకు వందనాలు నాయన. మీరు మమ్మల్ని పేరు పెట్టి పిలిచారు నాయన. మమ్మల్ని మీ సొత్తు అంటున్నారు ప్రభువా. భయపడొద్దు అంటున్నారు. ఈ మాటలన్నీ మా హృదయంలో ఈ దినము జ్ఞాపకం ఉంచుకుంటూ నీ వాక్యమును బట్టి ప్రతి విషయంలో ధైర్యంగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.